వెల్ హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ టు శశి టెక్. ఇవాళ డేట్ వచ్చేసి 26 జూన్ 2024 అండ్ టైం వచ్చేసి 6 PM అండ్ ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇది. ఇంకా లేట్ లేకుండా ఇవాళ టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి వివో నుంచి అనమాట. వివో వాళ్ళు ఒక కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు, వివో 3T లైట్. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి డిస్ప్లే 6.5 ఇంచెస్తో అయితే వస్తుంది విత్ 90Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. బట్ ఏ డిస్ప్లే అనేది అయితే ఇంకా క్లియర్గా మెన్షన్ అయితే చేయలేదు. అండ్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏదైతే ఉందో అది మీడియాటెక్ 6300 మీడియాటెక్ డైమెన్సిటీతో అయితే వస్తుంది. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే డ్యువల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. బ్యాక్ వచ్చేసి 15 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ ఇది వచ్చేసి సోనీ LYT 600 అయితే యూజ్ చేశారు. ఇంకొక కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కోసం అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ బడ్జెట్ ఫోన్ అన్నమాట ఇది వచ్చేసి. అండ్ 5000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు విత్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోని. సో మరి చూడాలి, ఇది వచ్చేసి మనకి 2 కలర్ వేరియంట్స్తో అయితే వస్తుంది, ఒకటి బ్లాక్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్. మరి వీళ్ళు రేపు 27th జూలైకి అయితే లాంచ్ చేయబోతున్నారు. మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారనేది ఖచ్చితంగా అయితే లేదు. బట్ లీక్డ్ ప్రకారం ఏంటంటే 12,000 అయితే తీసుకురావచ్చు అని అయితే చెప్పుకొస్తున్నారు. మరి రేపైతే లాంచ్ అవుతుంది. మరి చూద్దాం ఎంత ప్రైస్లో అయితే వీళ్ళు తీసుకొస్తారా అనేది. గూగుల్ నుంచి ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. ఒకటి టీజర్తో ఒక ఇమేజ్ని అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి గూగుల్ పిక్సెల్కి సంబంధించిన ఇమేజ్ అనమాట. సో దీన్ని టీజర్స్ చెప్పుకొచ్చేది ఏంటంటే ఆగస్టు 13th అయితే ఆ గూగుల్కి సంబంధించిన ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. దాంట్లో మేబీ వీళ్ళు తీసుకురాకపోవచ్చు, ఇవన్నీ రూమర్స్ అనమాట దానికి సంబంధించి. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇమేజ్ని వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. వీళ్ళు మరి ఏ స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తారో అనేది ఇంకా మనకైతే ఈవెంట్లో తెలుస్తుంది. బట్ ప్రెసెంట్ ఇప్పుడు చెప్పుకొచ్చేది ఏంటంటే ఇవన్నీ రూమర్స్ అనే అంటున్నారు. మరి ఇక చూడాలి వీళ్ళు ఏ స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తారు, మరి ఏమేమి తీసుకొస్తారు. బట్ మోస్ట్లీ వీళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే ఆగస్టు 13th రోజు ఏఐకి సంబంధించిన అప్డేట్స్ మీకు చెప్తామని చెప్తున్నారు. ఫోన్కి సంబంధించినవి అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే ఉండవని చెప్తున్నారు. మరి చూడాలి ఇవాళ ఆ ఈవెంట్లో ఏమేమి చెప్తారో, దేనికి సంబంధించి చెప్తారా అనేది ఆ రోజు తెలుస్తుంది. మరి అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం. మోటో వాళ్ళు ఒక కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు, మోటో G85. ఇది వచ్చేసి మనకి త్వరలో మన ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు. దీని యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచ్ ఫుల్ HD+ POLED డిస్ప్లే అయితే వస్తుంది విత్ 90Hz రిఫ్రెష్ రేట్తోని. అండ్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారు. డ్యువల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 15 మెగాపిక్సెల్. సో దీంట్లో యూజ్ చేసిన సెన్సార్స్ ఏదైతే ఉన్నాయో సోనీ LYT 600 సెన్సార్, ఇది మోస్ట్లీ మనం మోటోలో కూడా చూడొచ్చు. అండ్ ఇంకొక కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్. ఇవి వచ్చేసి మనకు 3 కలర్ వేరియంట్స్తో అయితే తీసుకొస్తున్నారు, గ్రే, గ్రీన్ అండ్ బ్లూ. ఈ 3 కలర్స్తో అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇది ఇంకొక వేరియంట్ వచ్చేసి మనకు 12GB విత్ 256GBతోనే తీసుకొస్తున్నారు మన ముందుకి. మరి చూడాలి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఏంటా అనేది. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ విత్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే తీసుకొస్తున్నారు. సో మరి చూడాలి ఇది ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఏంటా అనేది మన ఇండియాకి. యాపిల్ నుంచి ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. యాపిల్ వాళ్ళు ఈసారి మ్యాక్బుక్లో ChatGPTని అయితే తీసుకొచ్చారు. సో మనం అది డెస్క్టాప్ పైన కూడా పెట్టుకుని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో అయితే సైడ్కి ప్లే అవుతుంటుంది, మీరు చూడొచ్చు ఒకసారి. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఏదైనా ఇమేజ్కి సంబంధించి మనం దానికి సంబంధించిన ఒక సమ్మరీ కావాలనుకుంటే అది కూడా మనకి ChatGPT అయితే చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఈమెయిల్కి సంబంధించింది ఏమన్నా మ్యాటర్ కావాలనుకున్నా కూడా అదైతే మనకు సమ్మర్ అయితే ఇస్తుంది. సో ఈ విధంగా ఈ ChatGPT అయితే వర్క్ అవుతుంది. బట్ దీంట్లో మనకి 2 వర్జన్స్ అయితే ఉంటాయి, ఒకటి పెయిడ్ వర్జన్, ఒకటి ఫ్రీ వర్జన్. ఈ ఫ్రీ వర్జన్కి మనకి అంత యాక్సెస్ అయితే ఉండదు. బట్ పెయిడ్ వర్షన్కి అయితే మనకు కొన్ని అంటే మోస్ట్లీ మనకు కావాల్సిన ప్రియారిటీస్ అన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి పెయిడ్ వర్షన్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. సో మేబీ ఈసారి వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని వీడియో మీకు సైడ్కి ప్లే అవుతూనే ఉంది. సో ఇదన్నమాట. ఈసారి వీళ్ళైతే ఒక స్టెప్ ముందుకేసారు. మరి చూడాలి ఇంకా ముందు ఇంకేమేమి అప్డేట్స్ మన ముందుకైతే వస్తారా అనేది. CMF గురించి మనందరికీ తెలుసు, ఇది వచ్చేసి నథింగ్ సబ్ బ్రాండ్ అనమాట. సో CMF వాళ్ళు ఒక వాచ్ని టీజ్ చేస్తూ ఒక పిక్చర్ని అయితే రిలీజ్ చేశారు. ఇది పిక్చర్లో మనం చూసినట్టయితే ఈ వాచ్ వచ్చేసి మనకి రౌండ్ డైల్తో అయితే కనిపిస్తుంది. దీంట్లో అల్యూమినియం గ్రే కలర్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి చూడాలి ఈ వాచ్ ఎంత ప్రైస్లో తీసుకొస్తారనేది. ఇది వచ్చేసి మనకి 8th జూలైలో రిలీజ్ చేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అయితే తెలియదు, అది ప్రస్తుతానికి రూమర్ మాత్రమే. మరి చూడాలి 8th వీళ్ళు ఒకవేళ రిలీజ్ చేసినా కానీ కూడా ఎంత ప్రైస్లో తీసుకొస్తారనేది చూద్దాము. అండ్ దాని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా అదే రోజు చూద్దాం.
సామ్సంగ్ వాళ్ళ అన్ప్యాక్డ్ ఈవెంట్ డేట్ని అయితే లాంచ్ చేశారు. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ 10th జూలైలో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. దీంట్లో మనం మోస్ట్లీ అయితే సామ్సంగ్ గ్యాలక్సీ ఫ్లిప్, సామ్సంగ్ గ్యాలక్సీ ఫోల్డ్, సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ అండ్ సామ్సంగ్ గ్యాలక్సీ రింగ్, ఈ 4 అయితే ప్రస్తుతానికి ఉన్న లీక్స్ పరంగా అయితే ఈ 4 అయితే తీసుకొస్తున్నారు. మేబీ ఇవి కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా అప్డేట్స్తోనైతే మన ముందుకు వస్తారేమో చూద్దాం. మోస్ట్లీ నేను కూడా ఏమనుకుంటున్నా అంటే ఏఐకి సంబంధించిన ఇంకేమైనా ఫీచర్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తారేమో అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నేను ఇంకా ఇది కాకుండా ఇవన్నీ పక్కకు పెడితే మోస్ట్లీ నేనైతే వెయిట్ చేసేది మాత్రం రింగ్ గురించి. సో ఈ రింగ్ మనకి ఈసారైనా తీసుకురా అని నేనైతే చూడాలి. ఈ రింగ్ ఎప్పటి నుంచో రూమర్స్ పరంగా చెప్పుకుంటూనే వస్తూనే ఉన్నారు. నెక్స్ట్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో లాంచ్ చేస్తామా, నెక్స్ట్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో లాంచ్ చేస్తామా అనుకుంటూ చెప్పుకుంటూనే వచ్చారు. మరి చూడాలి ఈసారి వీళ్ళు తీసుకురారా, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏందో అనేది కూడా మనకు అప్పుడే తెలుస్తుంది. సో మరి వేచి చూద్దాము. నేనైతే మోస్ట్లీ వెయిటింగ్. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. 10th జూలైకి అయితే మనకి అన్ప్యాక్డ్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన అన్నీ అయితే తెలుస్తుంది. రేపు కల్కి మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. మీలో ఎంతమంది చూడబోతున్న దాన్ని, ఒకవేళ ఎంతమంది చూస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో దీని గురించి ఎందుకు వచ్చిందంటే ఈ BGMIలో మనకి కల్కి మూవీ ప్రమోషన్స్ అయితే నడుస్తున్నాయి. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే మీరు చూడొచ్చు. సో BGMIలో వీళ్ళు కల్కి ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆ గేమ్లో ఏమన్నా కొన్ని దానికి సంబంధించిన డ్రెస్సెస్ కానీ లేకుంటే దానికి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ అట్లాంటివి ఏమన్నా వస్తే బాగుంటుంది. ఓన్లీ పైన బ్యానర్ లాగా అట్లా వస్తే కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. మరి చూద్దాం వీళ్ళు ఏమన్నా ఒకవేళ మూవీ రిలీజ్ అయిన తర్వాత దానికి ఒకవేళ హిట్ కొట్టిన తర్వాత దాంట్లో ఏమన్నా కొన్ని చేంజెస్ ఏమన్నా తీసుకొస్తారేమో అనేది BGMIలో దానికి సంబంధించిన ఏమన్నా బుజ్జిని కానీ లేకుంటే ఆ డ్రెస్ కానీ తీసుకొస్తారేమో అనేది చూడాలి. సో మీలో ఎంతమంది రేపు వెళ్తున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇకపైన మనం డీఛార్జెస్ అయితే చూడలేము, ఎందుకంటే ముందు మనకు మొత్తం C టైప్తోనైతే రాబోతుంది. సో గవర్నమెంట్ అయితే ఒక రూల్ అయితే పాస్ చేసింది కంపెనీస్కి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పటి నుంచి C టైప్ ఛార్జెస్తోనే ఏమైనా గ్యాజెట్స్ కానీ తీసుకురావాలనుకుంటే తీసుకురావాలి. దానికి సంబంధించిన కొన్ని రూల్స్ అయితే పాస్ చేశారు. సో మరి చూడాలి, మరి ముందు వీళ్ళు మొత్తం C టైప్తోనే అయితే తీసుకురాక తప్పదు. సో ఈ C టైప్ వల్ల యూజెస్ ఉన్నాయంటే చాలా యూజెస్ అయితే ఉన్నాయి. మనకి ముందు కూడా ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ యాపిల్ కూడా చేంజ్ చేసేసింది, లైట్నింగ్ కేబుల్ నుంచి C టైప్కి అయితే మారిపోయింది. సో మరి చూద్దాము ఈ C టైప్ ఎంత తొందరగా వస్తే అంత మంచిది అనేది అయితే ఇక వెయిట్ చేయాలి, తప్పదు. నాకు తెలిసినంత వరకు అయితే మోస్ట్లీ మనం ఈ ఇయర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చూసేద్దాం. సో మీలో ఎంతమందికి ఈ C టైప్ వస్తే మంచిది అని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇవాళ డీల్ ఆఫ్ ది డే చూసుకున్నట్టయితే మనకి Redmi Note 13 Pro Plus అయితే 34,999 అయితే ఉంది. దీనిపైన ICICI కార్డ్ని యూజ్ చేసుకుని అప్ టు 3,000 వరకు ఆఫ్ అయితే వస్తుంది. దాని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇది వచ్చేసి మనకి MediaTek Dimensity 7000 ప్రాసెసర్ మీద అయితే వస్తుంది. సో ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకున్నా. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు.